మనోజు అలాగే ప్రభావతి అందరూ అయితే ఇంకా కొత్త ఇళ్ళలోకి వెళ్తారు. ఇంకా ప్రియా రవిని శృతిని కూడా ఒక 2 రోజులు ఉండేసి వద్దురు అన్నట్టుగా ఇంక పిలిచేటప్పటికి ఇంకా బాలు అయితే నాకు ట్రిప్ ఉంది, నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పని అంటాడు. ఇంకా మీనా కూడా అయితే నాకు పూల ఆర్డర్ ఉంది, నేను అది చూసుకొని వస్తాను అని చెప్పనని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పార్వతి సుమతి వాళ్ళ గుళ్ళో ఏదో పూజ ఉందని ఇంకా అక్కడికి వెళ్తుంది. ఇంకా ప్రభావతి అయితే చూసావమ్మా కామాక్షి, వాళ్ళందరూ రాకపోవడమే నాకు ఇష్టం, అందుకే ఆ దేవుడు వాళ్ళిద్దరిని ఏదో ఒక పని అని చెప్పనని అట్లా పంపించేశాడు. నా కొడుకు కోడలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తుమ్మడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అందుకని ఆ దేవుడే వాళ్ళిద్దరిని రానివ్వకుండా చేశాడు అన్నట్టుగా ఇంక కామాక్షి చెప్తూ ఉంటే, అయ్యో వదిన నీకు అది అర్థం కావటం లేదు, వాళ్ళిద్దరు ఉంటేనే ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కొని సాల్వ్ చేయగలుగుతారు, కానీ నువ్వు అది కాకుండా ఈ మనోజు రోహిణి అని చెప్పని పట్టి ఊగులో వాళ్ళిద్దరి విషయంలో అలా ఉంటావు అన్నట్టుగా అంటుంది. ఇంకా తీరా అక్కడికి వెళ్ళి విల్లాలో కూర్చొని మొత్తం చూసుకుంటూ ఉంటే ఇంకా మనోజ్ రోహిణి అయితే మన ఇంటి ముందుకి ఒక సెక్యూరిటీ కావాలి, అలాగే ఒక వంటకి అన్నిటికన్నట్టుకు ఒక ఫ్యామిలీని పెట్టేసుకోవాలి మనము అన్నట్టుగా ఉంటే, మనోజ్ అయితే ఈ విషయంలో కూడా నేను ఏదో ఒక నిర్ణయానికి వస్తాను రోహిణి, మనకు కిచెన్కి అలాగే బయట వాచ్మెన్కి వీటన్నిటికీ సరిపోయే వాళ్ళని నేను చూస్తాను అన్నట్టుగా మనోజ్ అయితే అంటాడు. ఇంకా అందరూ ఉన్నారు, నా సొంతిల్లు అని చెప్పినని ఇంకా రిలాక్స్గా సోఫాలో పడుకొని ఉంటాడు ఇంకా మనోజ్. ఇంకా అక్కడికైతే ఇంకా అసలు ఓనర్ వచ్చేసి, ఎవరిక్కడ ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చున్నారు, మీరు పేమెంట్ చేశారా అంటే, ఏం పేమెంటు, ఇది మా ఇల్లు అని చెప్పని మనోజ్ అంటే, మీ ఇల్లా, మేము దీన్ని రెంట్లకి ఇస్తాము, అది కూడా 1-2 డేస్లకి అలాగే ఇస్తాము, అలా అంత మాత్రాన మీది సొంత ఇల్లు అయిపోతుందా, అసలుకి ఈ విల్లా గల్లా ఓనర్ ఎవరో తెలుసా నీకు అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా రోహిణి అని చెప్పని మనోజ్ అయితే పిలుస్తాడు. ఇంకా అలా వచ్చి పిలిచిన తర్వాత, ఇది నా ఇల్లా, నేను కొన్నాను, 25 లక్షలు ఇచ్చాను అని అంటే, అసలు ఎవరికి ఇచ్చావు ఏంటి అని చెప్పి నన్ను అనగానే ఇంకా ప్రభావతికి అయితే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఏంటండి మేము కొనుక్కున్నాం నిన్న, మాకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళైతే ఇంకా పోలీసులు ఫోన్ చేస్తారు, ఎవరో ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు అన్నట్టుగా. ఇంకా పోలీసులు కూడా వచ్చిన తర్వాత రోహిణి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తారు, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, అసలు ఓనర్స్ వీళ్ళు అన్నట్టుగా. ఇంకా మనోజ్ అయితే కోపంతో వచ్చి ఇంకా అసలు ఓనర్ అంటే షర్ట్ పట్టుకుంటే ఇంకా పోలీసులు అయితే ఇంకా మనోజ్కి అయితే బుద్ధి చెప్తాను. ఇంకా తన కళ్ళ ముందే తన కొడుకుని కొడుతూ ఉన్నారని చెప్పినని ప్రభావతి ఇంకా అక్కడే కుప్పకూలిపోతుంది. ఈ లోపల ఇంకా అక్కడ బాలు అయితే వచ్చి, రే బాలు, నేను ఏదైనా తిట్టున్నా అవి మన ఇంటి వరకే చూడరా, ఇప్పుడు మీ అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, 25 లక్షలు తీసుకొని కూడా వాళ్ళు ఈ విల్లం వాళ్ళది కాదు అని చెప్పని అంటున్నారు, అది చూడరా అని చెప్పని అనగానే ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఇంకా తల్లి కొడుకులు, బాలుకి మొదటి నుంచి ప్రభావతి అంటేనే ఇష్టం, కానీ తన్నే కొడుకులాగా చూడదు అని చెప్పన్న ఒక బాధ తప్పక ఇంకా పోయి నేనున్నానులే అమ్మ అని చెప్పి ఇంకా మాట్లాడతాడు. మొత్తం మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ చెప్పింది నిజమేను అని చెప్పనేటప్పటికి ఇంకా మనోజ్ దగ్గరికి అయితే వచ్చి చెప్తాడు, వాళ్ళది రెంట విల్లా మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పి అన్నట్టుగా. ఇంకా సత్యం అయితే మనోజ్ని ఈ చెంప పగలు కొట్టేస్తాడు. వెనక ముందు చూసుకోకుండా ఆ రోజు మీనా తుమ్మిందని చెప్పనని మీరు ఇంత రాద్ధాంతం చేశారు, ఇప్పుడు వెనక ముందు చూసుకోకుండా 25 లక్షలు అయితే వాడికి కట్టారు, అవి కూడా ఆ మాణిక్యం ఇచ్చిన 10 లక్షలను కూడా తీసుకొచ్చి వీటి మీదే పెట్టారు, ఇప్పుడు ఆ 25 లక్షలు పోయినాయి, ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అన్నట్టుగా, నువ్వు చేసే ప్రతి పని ఇట్లాగే ఉంటుందారా అని చెప్పనని ఇంకా మనోజ్ని కొడుతూ ఉంటే ప్రభావతి అయితే ఇంకా కళ్ళ ముందే కొడుకును కొడుతున్నాడని చెప్పిన అదొక పక్క బాధ, 25 లక్షలు పోగొట్టేశాడని చెప్పిన అదొక పక్క బాధ. ఇంకా రోహిణినైతే ఇంకా ఆడపిల్లవని నిన్ను ఏం మాట్లాడలేకపోతున్నాను, భర్త చేస్తున్నాడు అంటే ఇంత 5 కోట్ల విల్లా అని 3 కోట్లకే ఇచ్చేసి వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ మీ అమ్మ నోటికి నేను పోలేనని చెప్పనని ఇలా మాకు సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఇంకా కలగ చేసుకోలేదు అంటే ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి నేను జైల్లో పెడతారా అన్నట్టుగా ఇంకా సత్యం అయితే అంటాడు. మీరు ఎలా వచ్చారో ఇంకా అలాగే వెళ్ళిపోవాలి, ఇది మా విల్లా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలు అలాగే మీనా అయితే ఇప్పుడు ఏం మాట్లాడినా నేను తప్పుతాను అవుతాను అన్నట్టుగా ఇంకా అక్కడ నుంచి ఇంక అందరూ అయితే బయలుదేరి ఇంక ఇంటికి వచ్చేస్తారు.